कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण शुभाकांक्षी माताजी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण डियर माता जी डिवोटीస్ दंडवत कृष्ण प्रणाम। అందరికి माताजी दंडवत प्रणाम। हरे कृष्ण అందరికి माता जी భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి। हरे हरे कृष्ण कृष्ण माता माता जी जी दंडवत दंडवत प्रणाम। प्रणाम। कृष्ण माता जन्माष्टमी దండవత్ शुभाकांक्षी ప్రణాం माता డివోటీస్। जी। दंडवत प्रणाम हरे कृष्ण माताजी। माता जी दंडवत हरे प्रणाम। कृष्ण శరత माताजी दंडवत జన్మాష్టమి प्रणाम। శుభాకాంక్షలు మాతాజీ మీకు అందరికి కూడా కృష్ణ హరే हरे కృష్ణ कृष्ण माता जी। हरे कृष्ण అందరికి माता जी। శ్రీకృష్ణ అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు। సో ఈ రోజైనా మీ అందరు దర్శనం ఇవ్వచ్చు కదా। ఈ రోజు కూడా ఎందుకు హైడ్ అవ్వాలనుకుంటున్నారు మీ దర్శనం, రైట్? ఈ రోజు అందరు చక్కగా వైష్ణవ సాంగత్యంలో కృష్ణ కథ శ్రవణం చేద్దాం। దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి, అట్లీస్ట్ ఈ రోజైనా। మిగతా అన్ని రోజులు వెరీ బిజీగా ఉంటారు కదా, ఈ రోజు మాత్రం కృష్ణతో బిజీగా ఉండాలి। సో దయచేసి శ్రవణం చేసే కొంచెం సేపు అయినా సరే చక్కగా ఆయనకి సమయాన్ని కేటాయిస్తే ఈ రోజైనా అట్లీస్ట్ కృష్ణాష్టమి రోజైనా బాగుంటుందని ఆశ। థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్, అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు। సో నేను అనుకుంటున్నాను మీ అందరూ ఈ రోజు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తున్నారని, రైట్? సో ఎంతమంది ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉపవాసం చేస్తున్నారు? నేను కూడా చేస్తున్నాను మాతాజీ. నేను నేను కూడా చేస్తాను చేస్తాను మాతాజీ। వీడియోస్ నేను ఆన్ కూడా చేస్తే మీ అందరి దర్శనం అవుతుందబ్బా, వైష్ణవుల దర్శనం। హరే నేను కృష్ణ కూడా మాతాజీ చేస్తాను దండవత్ ప్రణాం। ధన్యవాద ప్రణాం। యాక్చువల్ గా ముఖాముఖి ఎదుర్కొంటా కూర్చుని కృష్ణ కథని శ్రవణం చేయాలి। ఏదో అదృష్టం కొద్దీ జూమ్ వాడి అప్లికేషన్ ఇచ్చాడు కానీ, లేకపోతే ఎదుర్కొంటా కూర్చుని శ్రవణం చేయాలి కదండి చెప్తుంటే। కనీసం ఆన్లైన్ లో వీడియో ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది। ఆ విధంగా చక్కగా శ్రద్ధగా వినే అవకాశం ఒకటి అనేది ఉంటుంది, రైట్? సో ఒకటి శ్లోకం చెప్తాను, ఈ రోజు ఉపవాస దీక్ష యొక్క మహిమ కదండి। బ్రహ్మ వైవర్త పురాణంలో ఒక అద్భుతమైన విషయం చెప్పబడింది। ఏకాదశీనాం విశంత్య కోట్యోయ పరికీర్తిత తాభి జన్మాష్టమి తుల్య। ఒక్క జన్మాష్టమి వ్రతం చేస్తే 200 మిలియన్ల ఏకాదశులు అంటే ఎన్ని కోట్లు? ఎన్ని కోట్ల ఏకాదశి? 200 మిలియన్ 20 కోట్ల ఏకాదశి చేసిన మహత్యానికి సమానం। కాబట్టి దయచేసి ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి। సో ఈ రోజు ఏది చేసినా ఎన్నో వందల వేల లక్షల మహత్యం వస్తుంది కదండి। అఫ్ కోర్స్ మనం ఎటువంటి రిజల్ట్స్ కోసం చేయట్లేదు, భగవంతుని ప్రీత్యర్థం కోసం చేస్తున్నాం। బట్ 20 కోట్ల ఏకాదశి యొక్క మహత్యం ఈ రోజు ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రోజు ఉపవాస దీక్ష చేసే ప్రయత్నం చేయండి। అలాగని ఉపవాసం చేసి బెడ్ మీద పడుకోమని కాదు, కుదిరినంతగా కృష్ణ కథ శ్రవణం నామ సంకీర్తన మీద మనం సమయం పెట్టాలి కదండి। సో దీంతో మనం ఈరోజు భగవద్గీత సెషన్ స్టార్ట్ చేద్దాం। అలాగే చాలా మంది అడుగుతున్నారు ఉపవాసం ఎలా చేయాలి మాతాజీ అని। సో ఫస్ట్ లెవెల్ ఏంటి? నిర్జల్ కదండి। ఫస్ట్ లెవెల్ నిర్జల్ వితౌట్ వాటర్, అది చేయలేని వాళ్ళు సెకండ్ లెవెల్ ఏంటి? వాటర్ తీసుకుని చేస్తారు, ఓన్లీ వాటర్। తర్వాత ఏం చేస్తారు? ఓన్లీ వాటర్, ఫ్రూట్స్, మిల్క్ అటువంటివి తీసుకుంటారు। లేకపోతే ఏకాదశి లాగా నెక్స్ట్ లెవెల్, ఇంకా తర్వాత లెవెల్ ఏంటంటే ఏకాదశి లాగా సాబుదానా అవి తీసుకుంటారు కదండి। సో ఇవన్నమాట లెవెల్స్, రైట్? సో ఈ విధంగా కుదిరినంత వరకు నిర్జలు చేసే ప్రయత్నం చేయండి, అవకాశం లేని వాళ్ళు ఏకాదశి లాగానే చేసే ప్రయత్నం చేయండి, ఓకే? సో ఈ రోజు మనం భగవద్గీత సెషన్ లోకి వెళ్ళిపోతామండి। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। ధన్యవాద ప్రణాం డివోటీస్। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం। हरे कृष्ण माता जी दंडवत प्रणामालु। ధన్యవాద ప్రణాం డివోటీస్। हरे कृष्ण बलदेव माताजी जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि హరి बोल। హరి वामन देव भगवान की जय, जय। परशुराम भगवान की जय, पंचतत्वा की जय, జై राधा बेंगलोरेश्वर की जय, जय लक्ष्मी नरसिंहानंत भगवान की जय, जय प्रहलाद महाराज की जय, జై वामन देव की जय, निताय गौर प्रेमानंदे हरि 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 హరి हरि बोल। బోల్। हरे कृष्ण प्रार्थनलो मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।
నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై. సో మనం 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణముల్లో ఉన్నామండి. ఈ రోజు మనం 16వ శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసా ఫలం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసా ఫలం. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసా ఫలం. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడును. కానీ రజోగుణ కర్మము దుఃఖమును, తమోగుణ కర్మము అజ్ఞానమును కలిగించును. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. సో కృష్ణ కథ కదండి, ఎప్పుడైతే గనక చేస్తున్నామో మనలో ఉన్న అమంగళాలన్నీ కూడా పోతాయి కదండి. నారద ముని చక్కగా చెప్తారు కదండి, నారద ముని చక్కగా చెప్తారు. మామూలుగా జనరల్ గా ఎవరైనా ఏమైనా అమంగళకరం అంటే బాగా మబ్బు పట్టేసింది అనుకోండి, బాగా మబ్బు పట్టేసిన రోజు ఈ రోజు అమంగళకరంగా ఏది కొత్తగా స్టార్ట్ చేయొద్దు, చాలా అమంగళకరంగా అనిపిస్తుంది అంటారు. కానీ నారద ముని ఏం చెప్తారు, ఏ రోజైతే మనం కృష్ణ కథ శ్రవణం చేయలేదో ఆ రోజే మన జీవితంలో అమంగళకరమైన రోజు కదండి. సో ఎప్పుడైతే మనం కృష్ణ కథ శ్రవణంలో ఉంటున్నామో ఏం జరుగుతుంది, అన్ని అమంగళాలు పోతాయి. అన్ని అమంగళాలు పోవటం అంటే అన్ని అభద్రాలు దూరం అవుతాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, ఇవి అంతర్గత శత్రువులు, ఇవన్నీ కూడా దూరం అవుతాయి. కొన్ని ఇటువంటి అనర్థాలు కనిపిస్తాయి, గ్రాస్ గా పైకి కనిపిస్తాయి, కొన్ని సటిల్ గా కనిపించకుండా ఉంటాయి, కవరింగ్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మేకప్ వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాగే శరీరానికి మేకప్ వేసుకున్నట్టు ఇలాగ మనసుకు కూడా మేకప్ వేసి అవన్నీ ఉన్నా లేనట్టుగా చేసుకుంటూ ఉంటారు. బట్ వాటి ఫలితాలు ఎలాగైతే ఒక ఎలక చనిపోయినప్పుడు దుర్గంధం వస్తుంది కదండి ఆ ప్రదేశం అంతా కూడా, అలాగే ఎవరికైతే ఈ అనర్థాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఈ దుర్గంధం కనిపిస్తుంది. వాళ్ళ మాటల్లో వాళ్ళ కర్మల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వెరీ ప్రాక్టికల్ థింగ్స్ అన్ని కూడా మనకి ఎలాగండి, మనకు ఆ దుర్గంధం ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు ఈ దుర్గంధం వస్తుంది, ఎప్పుడు వరకు అయితే నువ్వు ఈ గుణాలతో బంధింపబడి ఉంటున్నావో అది రకరకాల దుర్గంధాల కింద వ్యాపించి ఉంటుంది. సో ఈ అధ్యాయం ఎక్స్పెషల్లీ వెరీ ప్రాక్టికల్ కదండి. సో మనం ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో మనం చెక్ చేసుకోవచ్చు కదండి, ఎటువంటి దుర్గంధం, ఎటువంటి గుణంతో మనం బంధింపబడి ఉన్నాం కదండి. ఎటువంటి గుణం ద్వారా ఈ రోజు నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఈ గుణం నన్ను ఆడిస్తుంది, సత్వగుణమా రజో గుణమా తమో గుణమా. నేను అనుకుంటున్నాను భక్తిలోకి వచ్చేసాను, గుణాతీతం అయిపోయిన స్థితిలో ఉన్నాను, ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను, కానీ ఇంకా నా కార్యక్రమాలు కలాపాలు చూస్తుంటే ఎంతో దుర్గంధంగా ఉన్నాయి. నిజంగా భక్తులైన వారు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు నా దగ్గర నుంచి. కాబట్టి ఏం ఆలోచించాలి, ఇటువంటి అధ్యాయం చదువుతున్నప్పుడు అసలు ఏంటి, ఏ గుణం లక్షణాలు ఏంటో తెలుసుకుంటే ఆ గుణం నుంచి మనం ఏ విధంగా బయటపడగలమో తెలుసుకోగలం కదండి. అప్పుడు మనం చెప్పుకోవటం కాదు భక్తులయ్యామని కదండి, మన గురువులు అలాగే కదండి కృష్ణ భగవానుడు మన అంగీకరించిన రోజు నిజంగా మనకి సక్సెస్ అవుతుంది. కాబట్టి మనం అసలు ఎటువంటి గుణాలతో బాధపడుతున్నాం తెలుసుకోవాలి కదండి. అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏమంటే, ఎవరికైనా రోగం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నాకు ఎటువంటి రోగం లేదని చెప్పి తినాల్సినవి తినకూడదు అన్ని తింటున్నాడు అనుకోండి, వాడికంటే దురదృష్టవంతుడు ఎవడు లేడు కదండి. అలాగే మనం కూడా గుణాలతో బంధింపబడినప్పటికీ కూడా మనకి తెలియట్లేదు అనుకోండి, మనం గుణాల నుంచి విముక్తులు అయిపోయామని ఫీల్ అవుతున్నాం అంటే చాలా దురదృష్టకరమైన విషయం
కాబట్టి ఎలాగైతే ఒక జ్వరం వచ్చింది అనుకోండి, వాడికి ఒళ్ళు కాలుతున్నప్పుడు తెలుసుకోవాలి. తెలివైన వాడు తెలుసుకుంటాడు. అలాగే ఈ గుణాలతో బంధింపబడినప్పుడు గుణాల ద్వారా మనం చేసే కర్మల ద్వారా మనం వ్యవహరించే తీరు ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలివైన వాడు ప్రయత్నం చేస్తాడు. దానికి కావాల్సిన జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు 14వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణములు అని ఎంత పెద్ద అధ్యాయం స్వామి చక్కగా ఇచ్చాడు. కేవలం దేని గురించి? ఈ గుణాల గురించి. ఈ గుణాలు ఎలా వ్యవహరిస్తాయి, ఏ విధంగా బంధిస్తాయి, సో ఈ గుణాలతో నువ్వు కర్మలు చేస్తూ ఉంటే ఏ విధమైన ఫలితాలు పొందుతూ ఉంటావు, ఇవి తెలుసుకుంటూ ఉంటే ఇటువంటి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. మనం అనుకుంటాం చాలా స్వతంత్రమని, కానీ మనం ఎటువంటి విధంగా స్వతంత్రం కాదు. ఎప్పటి వరకు అయితే గుణాల బంధాల నుంచి బయటపడమో అప్పటి వరకు కూడా మనం స్వతంత్రులయ్యే అవకాశమే లేదు కదండి. సో ఈ భౌతిక ప్రకృతితో బంధనాలతోనే ఉంటాం అప్పటి వరకు కూడా. మనకి ఆచార్యులు చెప్పారు, నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందండి మనకి? ఎప్పుడైతే మన యొక్క భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరణాగతి పొందుతామో అప్పుడే మనకి నిజమైన స్వతంత్రత లభించినట్టు ఈ భౌతికత్వం నుంచి. లేకపోతే అప్పటి వరకు కూడా బందీలు అయ్యే ఉన్నాము ఈ ప్రకృతి సంఖ్యలలో. చేతికి కనిపించకపోవచ్చు సంఖ్యల్లో, బట్ ఏమవుతుంది, ఇన్విజిబుల్ గా సంఖ్యలు వేస్తుంది ఈ ప్రకృతి. సత్వ రజో తమో గుణాలు కదండి. ఏ విధంగా అయితే తోలుబొమ్మ ఏం చేస్తుంది? తోలుబొమ్మకి ఏమైనా స్వతంత్రం ఉంటుందా? ఏమండి, ఎవరైనా చూసారా తోలుబొమ్మలాట? చూసాం మాతాజీ, స్వతంత్రం ఉంటుంది. అది వెనక నుంచి ఉండి ఆడిస్తుంటే ఆడుతూ ఉంటాయి. తోలుబొమ్మకి ఎటువంటి స్వతంత్రత లేదు. పైన ఆ పప్పెట్టర్ ఉంటాడు, తోలుబొమ్మ కింద ఆడుతూ ఉంటుంది. మీరు చూసుంటారు స్టేజ్ వెనకాలకి వెళ్ళి చూస్తే ఆ పప్పెట్ ఆడించేవాడు పెద్ద స్టూల్ వేసుకుని ఆ తెర పైనుంచి తాడులు పంపించి అక్కడ పైన కూర్చుని ఉంటాడు కదండి. వాడు పైనుంచి కదుపుతూ ఉంటాడు. ఆ తెర పైనుంచి ఆ తాడు సన్న తాడు వస్తుంది మనకు, అది కూడా కనిపించినవారు. ఆడు కదుపుతూ ఉంటాడు ఆ తాడుని, కింద తోలుబొమ్మ ఆడుతూ ఉంటుంది. వాడి చెయ్యి పైకి లేపితే లేస్తుంది, ఆడమంటే ఆడుతుంది, నవ్వమంటే నవ్వుతుంది, ఏడమంటే ఏడుస్తుంది. మన పరిస్థితి అంతే కదండి. మనం కూడా ఈ సత్వ రజో తమో గుణాలైన ఈ తాళ్లతో బంధింపబడి ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం బాగా డామినేట్ చేస్తుంది కదండి. ఒక్కొక్కసారి అనుకుంటాం ఈ రోజు టెంపుల్ కి వెళ్లాల్సిందే, ఎటువంటి కండిషన్ అయినా సరే వెళ్తాం కూడా. మంగళహారతికి అటెండ్ అవుతాం కూడా. ఈ రోజు చూసాను చాలా మంది 30 మంది అటెండ్ అయ్యారు, చాలా సంతోషం కలిగింది. కృష్ణాష్టమి రోజున ఎంతమంది జాయిన్ అవుతారు అనుకుంటే మంగళహారతికి 30 మెంబర్స్. వండర్ఫుల్ థింగ్ అనమాట అది కదండి. సో ఒక్కోసారి ఏమనుకుంటాం, వెళ్ళాలి అనుకుంటాం, బట్ ఎంతో బద్ధకం వచ్చేస్తుంది. ఆ రోజు ఏమవుతుంది, తమో గుణం బాగా డామినేట్ చేస్తుంది. ఒక్కో రోజు టెంపుల్ కి వెళ్ళాలి అనుకుంటాం, బట్ పక్కన ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ జరుగుతుంది, కృష్ణ కథ పార్టీ అంటే ఒక్కోసారి పార్టీ సైడే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం. ఆ రోజు ఏం చేస్తున్నాం, మనం రజోగుణ ప్రభావంతో చాలా ఎక్కువ తీవ్రంగా బాధపడుతున్నాం కదండి. సో ఎలాగైతే రోగ తీవ్రతను బట్టి మన శరీరంలో సిమ్టమ్స్ కనిపిస్తాయో, అలాగే ఈ గుణాలు మన మీద యాక్ట్ చేసే తీవ్రతను బట్టి మన కర్మలు ఉంటాయి కదండి. ఒక్కోసారి చాలా శాంతంగా ఉంటాం, అవతల వాళ్ళు ఎంత రియాక్ట్ అవనే చాలా శాంతంగా ఉంటాం, ఎంత ఇరిటేట్ అవనే. ఒక్కోసారి మనం కూడా అవతల వాళ్ళు తగ్గట్టుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాం, అవతల వాళ్ళు మన ఏదో చెప్తున్నారని తెలిసినా మనకేం సంబంధం లేనట్టుగా ఉంటాం. ఈ విధంగా సత్వ రజో తమో గుణాలతో మన కర్మలన్నీ కూడా బంధింపబడి ఉన్నాయి. సో వీటికి బంధనాల నుంచి విముక్తి రావాలి. ఇవి రానంత సేపు కూడా కదండి ఈ 14 లోకాల్లోనే తిరుగుతూ ఉండాలి జీవుడు. అంతేకాకుండా ఈ జన్మలోనూ సుఖంగా ఉండలేడు, వచ్చే జన్మ కూడా సుఖవంతమవుతుందని నమ్మకం లేదు. కాబట్టి ఏం చెప్తున్నారో చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా ఏ గుణం ఏ విధంగా బంధిస్తుంది, కృష్ణ భగవాను స్టార్టింగ్ లోనే చెప్పేశాడు. ఏదైతే జ్ఞానం ఇస్తున్నానో ఈ జీవుణ్ణి గుణాల నుంచి విముక్తి కలిగించే జ్ఞానం అతి ఉత్తమమైన జ్ఞానం అర్జున అని చెప్పారు. ఇంతకు ముందు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎంతో మంది చాలా ఆధ్యాత్మిక జ్ఞానంలో అభివృద్ధి చెందారు, ఆధ్యాత్మిక జ్ఞానంలో అభివృద్ధి పొంది వాళ్ళ జీవిత పరిపూర్ణత్వాన్ని సాధించగలిగారు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఏ విధంగా బంధింపు ఉన్నామో తెలియకపోతే కదండి బంధనాల నుంచి విముక్తి పొందే ప్రయత్నం చేయం. అందుకని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనం చూస్తే ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క 14వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు కూడా ఈ యొక్క ఫలితాలు ఏంటి, ఏ గుణంతో బంధింపబడితే ఎటువంటి ఫలితాలు మనకి జీవుడు పొందుతూ ఉంటాడు, అటువంటి ఫలితాల గురించి వివరిస్తున్నారు. సో ఎక్స్పెషల్లీ ఈ రోజు శ్లోకంలో 16వ శ్లోకంలో
3 గుణాల గురించి మాట్లాడుతున్నారు. 3 గుణాలతో మనం వ్యవహరిస్తే వాటి వల్ల వచ్చే ఫలితాల గురించి మాట్లాడుతున్నారు. కర్మణ సుకృతస్యూహం. సుకృతస్య అంటే పవిత్రమైన కర్మలు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళకి ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఏది మంచిది, ఏది చెడు తెలుస్తుంది. కాబట్టి వాడు పాపపు కార్యాల్లో నిమగ్నమయ్యే అవకాశం లేదు. సో పవిత్రమైన జీవితాన్ని గడుపుతాడు వాడు. కంపారిటివ్ గా రజో తమో గుణాలతో చూస్తే గనక సత్వగుణం చాలా అద్భుతమైన గుణం. మిగతా 2 గుణాలతో పోల్చుకుంటే యాక్చువల్ గా సత్వగుణం నుంచి మనం శుద్ధ సత్వానికి వెళ్ళడానికి చాలా అద్భుతమైన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. బట్ అటువంటి సత్వగుణం కూడా బంధిస్తుంది. దేంతో? ఓ చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా బెటర్ వీళ్ళందరికంటే, వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తున్నారు, నేను చాలా బానే ఉన్నా, వాళ్ళెంతో దుఃఖంగా ఉన్నారు, నేను సుఖంగా ఉన్నా. ఇటువంటి సుఖంగా ఉన్నా, జ్ఞానంగా ఉన్నా, ఇటువంటి విధంగా సత్వగుణం కూడా బంధిస్తుంది. అలాగే సత్వగుణం వల్ల ఏమవుతుంది అంటున్నారు? నిర్మలత్వం కదండి. నిర్మలత్వం ఫలం, నిర్మలం ఫలం కదండి. ఏమవుతుంది? చాలా పవిత్రమైన జీవితం రావటం కారణంగా పుణ్య కర్మల యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఉంటాడు. ఎవరు? సత్వగుణం చేసే కర్మల ఫలితాలు వాడు. సో ఎంత పవిత్రమైన జీవితం అంటే వాడు ఏం చేస్తూ ఉంటాడు? సత్వగుణం వాడు అంటే తన యొక్క కర్మల యొక్క ఫలితాలని వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా రెడీ అవుతూ ఉంటాడు కదండి. ఎటువంటి కర్మల ఫలితాలు రజోగుణం వాడికి ఉన్నంత ఆసక్తి ఉండదు. ఫలితాల పట్ల కొంచెం త్యాగం చేసే గుణం ఉంటుంది. వేరే వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించే గుణం ఉంటుంది. దానికోసం ఏం చేస్తూ ఉంటాడు? రోడ్డు పక్కల చెట్లు నాటిస్తూ ఉంటాడు, అనాథాశ్రమాలు కట్టిస్తూ ఉంటాడు, అన్న సంతర్పణ చేయిస్తూ ఉంటాడు, హాస్పిటల్ నిర్మిస్తూ ఉంటాడు కదండి. సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయటం కారణంగా ఏమొస్తుంది? పుణ్యం. పుణ్యాన్ని అయితే గడిస్తాడు. అలాగే ఇటువంటి విషయాలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది? కొన్ని విషయాల్లో పాపం వచ్చే అవకాశం కూడా ఉన్నది కదండి. సో మనం రీసెంట్ గా కూడా చూసాం, కరోనా సమయంలో చాలా మంది అన్న సంతర్పణ చేస్తూ చాలా మంది నాన్ వెజ్ కూడా సంతర్పణ చేసేసారు. ఆ విధంగా ఏమవుతుంది? ఆల్రెడీ వేరొక జీవిని వాడు హింసించి ఆ విధంగా మళ్ళీ దాన్ని ఆహారం ఇవ్వటం కారణంగా ఇచ్చిన వాడికి తిన్నవాడికి ఆల్రెడీ ఎన్నో పాపకర్మల ఫలితాలు ఈ రోజు భోగిస్తూ ఈ రోజు ఇటువంటి కష్టకరమైన పరిస్థితులు వాడు ఉన్నాడు. మళ్ళీ వాడికి అన్నం అని చెప్పి మళ్ళీ ఇంకొక పాపాన్ని తీసుకొచ్చి వాడి నోట్లో పెడుతుంటే ఇచ్చిన వాడికి తిన్నవాడికి ఇద్దరికి కష్టం అవుతుంది కదండి. సో ఒక్కోసారి సో కాల్డ్ పుణ్యకర్మలు ఏవైతే చేస్తుంటామో ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది కదండి. సో ఎలాగైతే ఈరోజు చక్కగా కృష్ణాష్టమి, సో మనం కృష్ణ భగవాన్ కి సంబంధించిన ఒక అద్భుతమైన స్టోరీ, అలాగే ఈ యొక్క సత్వగుణ కర్మలకి సంబంధించిన స్టోరీ, అలాగే సత్వానికి శుద్ధ సత్వానికి సత్వగుణంలో చేస్తే ఏమవుతుంది, శుద్ధ సత్వగుణంలో చేస్తే ఏం జరుగుతుంది, ఏ విషయమైనా ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని శ్రీమద్ భాగవతం నుంచి మనం చర్చించుకుందాం. 10వ స్కందంలో నృగ మహారాజు చరిత్ర గురించి వస్తుంది కదండి. సో ఈ నృగ మహారాజు చాలా అద్భుతమైన దాన ధర్మాలు చేసిన వ్యక్తి, కానీ తను ఒక ఊసరు వెళ్లి కింద మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. సో దాని యొక్క వృత్తాంతం అసలు ఎందుకు ఇలా రావాల్సి వచ్చింది అని తెలుస్తుంది కదండి. సో నృగ మహారాజు ఏం జరుగుతుందో, ఒక ఊసరు వెళ్లి కింద ఒక పెద్ద బావిలో పడి ఉంటాడు కదండి. ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ భగవాన్ యొక్క కుమారులు సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుభానుడు, గదుడు, ఇలా యదువంశపు రాజకుమారులు అందరూ కూడా ద్వారక సమీపంలో ఉన్న ఒక అడవికి వెళ్ళి అక్కడ విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ వాళ్ళకి దాహం అవుతుంది. ఆడుకుంటారు, చిన్నపిల్లలు కదా, దాహం అయ్యి సరే అని చెప్పి నీళ్లు తీసుకుందామని ఆ బావి దగ్గరికి వెళ్ళేవాడికి ఇంత పెద్ద ప్రాణిని చూస్తారు. ఆ బావి అంత పట్టేసి ఉంటుంది, ఇంత పెద్ద ఊసరవెల్లి, లార్జ్ లిజార్డ్ ఇంత పెద్దగా ఉంటుంది. సరే పాపం వాళ్ళు ఎంతో కరుణ కలిగి సరే దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కదండి. సో ఏదో కర్మవశాత్తు పడిపోయి ఉంటుంది, పాపం బయటికి రాలేకపోతుంది, మనం బయట తీసే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళు ఎన్ని విధాలు ప్రయత్నం చేసినా అది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. అప్పుడు పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కృష్ణ భగవానికి వృత్తాంతం అంతా వివరిస్తారు. మేము వెళ్ళాం, ఈ విధంగా జరిగింది, మేము దాన్ని కాపాడలేకపోయాం. అప్పుడు కృష్ణ భగవానుడు సరే అని చెప్పి వస్తారు కదండి. సో కృష్ణ భగవానికి అది చాలా చిన్న విషయం. ఏం చేస్తారు? ఎడమ చేతిని జస్ట్ అలా అందులోకి చాచి కదండి అవలీలుగా దాన్ని తీసి బయట పెట్టేస్తారు కదండి. సో ఎప్పుడైతే కృష్ణ భగవాన్ యొక్క చేతి స్పర్శ కలిగిందో వెంటనే ఏమవుతుంది, ఆ ఊసరు వెళ్ళి ఒక దేవతా శరీరాన్ని తీసుకుని ఉంటుంది కదండి. బంగారు ఛాయ మెరిసిపోతూ ఉంటుంది ఆ శరీరానికి. సో మంచి దుస్తులు, ఆభరణాలు కలిగి ఉంటుంది అనమాట. సో అప్పుడు కృష్ణ భగవాన్ అడుగుతారు, ఓ ఎవరు నువ్వు,
నీకు ఈ రూపం ఎందుకు వచ్చింది? చూస్తే ఇప్పుడు ఏదో దేవతలా ఉన్నావు, దేవతాస్త్రదేం కలిగి ఉన్నావు. కానీ నీకు ఇటువంటి రూపం ఎందుకు వచ్చిందయ్యా? ఈ ఊసర వెళ్ళాక ఇందులో ఎందుకు పడి ఉన్నావు? అని ఈ వివరాలన్నీ నీకు చెప్పడానికి నీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఈ రహస్యాన్ని అంతా మాకు వివరించండి. అప్పుడు ఆ నృగ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ ప్రణామాలు సమర్పించి, స్వామి నువ్వు జగత్ సాక్షివి, నీకు తెలియని విషయం ఏమైనా ఉంటుందా? నీకు అన్ని విషయాలు తెలుసు, అసలు నేను ఇక్కడికి ఎందుకు ఇలా పడి ఉన్నానో అవన్నీ నీకు తెలియవా? బట్ నువ్వు అడిగావు కాబట్టి ఈ రోజు నేను వివరిస్తున్నాను నా వృత్తాంతాన్ని. నేను ఈ విధంగా ఇక్ష్వాకు మహారాజు కుమారుణ్ణి, నృగ మహారాజుని. మీకు తెలిసే ఉంటుంది, దాన ధర్మాలు చేసే వాళ్ళ పేర్లలో నా పేరు తప్పనిసరిగా మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను ఎన్ని దాన ధర్మాలు చేశారో నీకు తెలుసు కదా ఓ కృష్ణ. సో అని తను ఇటువంటి విధంగా దాన ధర్మాలు చేశాడో చెప్తా అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఇసుకలో ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్క పెట్టగలమండి? లేదు లెక్క పెట్టలేం మాతాజీ. సో ఆయన ఎన్ని దాన ధర్మాలు చేశాడంటే ఇసుకలో ఎన్ని రేణువులు ఉంటాయో అన్ని దాన ధర్మాలు చేశాడంట. అలాగే ఆకాశంలో ఎన్ని చుక్కలు, ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అంత దాన ధర్మాలు చేశాడంట. అలాగే వర్షం వచ్చేటప్పుడు చినుకులు ఉంటాయి కదా, ఎన్ని చినుకులు ఉంటాయో అన్ని దాన ధర్మాలు చేశాడంట. సో ఈ విధంగా నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎంతో గోదానం చేశానయ్యా. కానీ నేను చేసే ఈ దానంలో ఒక చిన్న దోషం ఏర్పడింది. ఏంటా దోషం అంటే, ఆ దోషం కారణంగానే నాకు యూసర్ వెళ్ళి కింద రావాల్సి వచ్చింది. సరే అయితే అవునా, సరే అయితే ఏం చేసావు నువ్వు అంటే అప్పుడు చెప్తానమాట నృగ మహారాజు, నేను ఇచ్చిన ఆవులు ఏదైతే గోదానానికి ఇచ్చానో అవన్నీ సాధారణమైనవి కాదండి. అవన్నీ కూడా చాలా ఏదో ముసలిది అయిపోయింది, ఇక నాకు పాలు ఇవ్వదు కదా ఇప్పుడు ఇచ్చేద్దాం, అటువంటివి కాదు కదండి. వస్సాలు కలిగి అంటే ఆవు దూడలు, పేదూడలు అన్ని కలిగి చాలా ఆరోగ్యవంతమైన ఆవులు కదండి. అవి కూడా ఎలా ఉన్నాయి, తన న్యాయంగా తను ఆర్జించిన సంపాదనతో తీసుకున్న ఆవుల్ని ఆయన దానం చేశాడు. ఏదో వాళ్ళ వీళ్ళ సొమ్ము కొంతమంది దాన ధర్మాలు చేస్తారు గొప్పగా. ఎలాగా? పక్కింటోడి సొమ్ము, పక్కింటోడి పాకెట్ లోంచి తీసి వీడు దానం చేస్తాడు. లేకపోతే ఎవరో సంపాదించింది దున్నుకొచ్చేసి ఇక్కడ వీడు దాన వేరే సూరకర్ణ కింద చెప్తూ ఉంటారు. అలాంటి విధంగా కాదు, నృగ మహారాజు స్వయంగా తన న్యాయంగా సంపాదించిన వాటితో తీసుకున్న ఈ గోవుల్ని దానం చేస్తున్నాడు. సో అటువంటి గోవులకి ఏం చేశాడు ఆయన, వాటి శృంగాలు ఇక కొమ్ములకి బంగారు తొడుగులు పెట్టాడంట. వాటి గిట్టల హూవ్స్ అన్నిటికీ కూడా వెండి తొడుగులు వేశాడు కదండి. వాటి మీద వస్త్రాలు కప్పాడు. అవి ఎలా ఉన్నాయి, ముత్యాలు వసకబడిన వస్త్రములు వాటి మీద కప్పబడి ఉన్నాయి. సో ఇటువంటి వాటిని, అది కూడా యోగ్యులైన బ్రాహ్మణులకే ఇటువంటి గోవులన్నిటినీ కూడా ఆయన దానం చేశాడు. ఒక్క గోవులనే కాదు, సువర్ణం, బంగారం, గృహములు, అశ్వములు కదండి, గజములు అంటే ఏనుగులు, ఇవన్నీ దానం ఇచ్చాడు. కానీ ఒకసారి ఏమైందంటే వీటితో పాటు ఆయన బావులు తవ్వించేవాడు కదండి. సో బాటసారులు విశ్రమించడానికి చెట్లు నాటించడం, ఇటువంటివి ఎన్నో అద్భుతమైనవన్నీ చేశాడు. కానీ ఒక రోజు దురదృష్టవశాత్తు తను ఎప్పుడైతే ఇలాగా దాన ధర్మాలు చేస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేసిన ఒక ఆవుల గుంపులోంచి ఒక ఆవు వచ్చి తిను ఇంకా దానం ఇవ్వాల్సిన ఆవులో కలిసిపోతుంది. ఆ విషయం తను చూడక మళ్ళీ ఇంకొక బ్రాహ్మణుడికి గుంపునిచ్చేటప్పుడు ఆల్రెడీ దానం ఇచ్చిన ఆవును కూడా దానం చేసేస్తాడు ఆయన. సో ఇప్పుడు మొదట దానం తీసుకున్న బ్రాహ్మణుడు వచ్చి, ఓ రాజా, ఇటువంటి విధంగా నువ్వు దానం చేస్తావా? ఆల్రెడీ ఒకరికి దానం ఇచ్చేసింది, మళ్ళీ వేరే ఒకరికి దానం ఇస్తావా? ఇప్పుడు అంటాడు, అయ్యయ్యో నాకు తెలియకుండా పోయిందండి. సో నేను మీకు వేరే గోవుని ఇస్తాను. అతను అంటాడు, నా గోవు నాకే కావాలి. ఇంకో బ్రాహ్మణుడు అంటాడు, అయ్యా మీకు ఆల్రెడీ ఈ మొదటి బ్రాహ్మణునికి దానం ఇచ్చేసాను అయ్యా, తెలియక మళ్ళీ మీకు ఇచ్చాను కాబట్టి ఇది తనకి ఇచ్చేస్తాను, దీనికి బదులు మీకు ఇంకొక 1,00,000 ఆవులు ఇస్తాను, 1,00,000 ఆవులు ఇస్తాను, దయచేసి స్వీకరించండి. అతను అంటాడు, లేదు నాకు ఇచ్చినవే నాకు కావాలి. ఇద్దరు అలాగే పట్టుకుని కూర్చుంటారు, నాకు ఇచ్చిన కావే నాకు కావాలి. సో ఇంత గొప్ప ఏమంటారు, ఇంత గొప్ప మహాపాపం చేశావు, వేరే బ్రాహ్మణుడికి ఇచ్చిన దానాన్ని తీసుకోవటం అది మహాపాపమయ్యా. సో మేము ఎలా తీసుకుంటాను వేరే బ్రాహ్మణుడికి ఇచ్చానని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. పాపం ఇంక తను చేయడానికి ఏమీ లేదు, తనకి ఇంక చేయడానికి అవకాశమే లేదు. ఇద్దరు ఎవరికి ఇచ్చిందంటే ఒక ఆవును ఎలా ఇద్దరికి ఇస్తాడు ఆయన, ఇవ్వలేడు కదా. సో ఆ విధంగా ఇద్దరు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే తను నృగ మహారాజ్ తర్వాత ఎన్నో అద్భుతమైన విషయాలు చేస్తాడు, కానీ ఎప్పుడైతే దేహత్యాగం అయిపోయిన తర్వాత యమధర్మరాజుతో మాట్లాడినప్పుడు అక్కడికి వచ్చి సంభాషణ జరుగుతుంది కదండి. యమధర్మరాజుతో డిస్కషన్ అవుతుంది.
యాక్చువల్ గా మన యమధర్మరాజుతో డిస్కషన్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఆచార్యులు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఏం చేయాలి? ఎవరికైనా గుర్తుందా? యమధర్మరాజుతో మనం డిస్కషన్ పెట్టుకోకూడదంటే 2 విషయాలు చేయాలి ప్రతిరోజు. ఏంటవి? అంత్యకాలే చ హరినామ మామేవం సంకీర్తన స్మరణత్వా కలేవరం. నామ సంకీర్తన సార్. ఆహా, ఇంకా శ్రవణం కీర్తనం మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ప్రసాదం తీసుకోవాలి మాతాజీ. తిలకధారణ మాతాజీ. తిలకధారణ నామస్మరణ. తిలకధారణ, నామ సంకీర్తన. ఓకే. కంఠమాల ధరించాలి మాతాజీ. కంటిమాల ధరించాలి. ఓకే. భాగవత శ్రవణం చేయాలి. భాగవత శ్రవణం. ఇంకా 4 విధాలు పాటించాలి. మత్తు పానీయాలు సేవించి 4 నియమాలు ఏదైతే త్యజించాలన్నారో వాటిని త్యజించాలి. ఓకే. ఉదయాన్నే భగవద్గీత, సాయంకాలం భాగవతం 2 శ్రవణం చేస్తూ ఉంటే భగవంతుడిని స్మరించే అవకాశం ఉంటుంది మాతాజీ. అంతేకాదు భగవద్గీత, భాగవత శ్రవణం. ఓకే. మాతాజీ ఎవరైనా మన చెప్తారా? సేవలు ఏంటండి? ఆ? హలో, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మనసు సదా కృష్ణ పైనే ఉండాలి అని, కృష్ణుడి పైనే ఉండాలి అని. మనసు ఎప్పుడు కృష్ణుడి పైనే ఉండాలి. ఓకే. హరే కృష్ణ హరినామ మాతాజీ. సంకీర్తనం గురు చేయాలి సేవ, మాతాజీ. ప్రదక్షిణ భగవంతుని సేవ చేయాలి మాతాజీ. గురు సేవ, భగవంతుని సేవ చేయాలి. ఓకే. మాతాజీ భక్తుల సాంగత్యం ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఓకే. హరినామ స్మరణ చేస్తూ ఉండాలి మాతాజీ నిరంతరం. హరినామ స్మరణ చేస్తూ ఉండాలి. ఓకే. ప్రసాదం చేసేటప్పుడు కూడా కోలాటం నాట్యం చేస్తూ ఉండాలి మాతాజీ. ఆహా. కోలాటం నాట్యం చేస్తూ ఉండాలి. కోలాటం నాట్యం చేస్తూ ఉండాలి. ఓకే. శుద్ధ భక్తుల సేవ మాతాజీ. సేవలో ఉండాలి. శుద్ధ భక్తుల సేవలో ఉండాలి. ఓకే. ఈ విధంగా అయినా మీరు మాట్లాడతారని ఆలోచిస్తున్నాను, కానీ కొంతమంది ఇప్పుడు కూడా మౌనాన్ని పాటిస్తున్నారు. ఈ రోజు ఉపవాసం చేయాలండి, కానీ మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో వండర్ఫుల్. చాలా అద్భుతంగా అందరూ సమాధానాలు చెప్పారు. మనకి భగవద్గీత అమృతంలో అంటే భగవద్గీత మహత్యంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ప్రతిరోజు కూడా గంగా పానం అలాగే భగవద్గీత పానం ఎవరైతే చేస్తారో వాళ్ళు యమధర్మరాజుతో డిస్కషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటది? గంగా జలాన్ని ప్రతిరోజు నిత్యం తీసుకోవటం, అలాగే ఇంకొకటి ఏంటి? భగవద్గీత పానం కదండి. గంగానైతే నోట్లోకి తీసుకుంటాం. గంగ ఏం చేస్తుంది? బయట ఉన్న అశుభ్రతని, శరీరానికి ఉన్న బయట ఉన్న మలినాలన్నీ కలిగిస్తుంది, అలాగే లోపల ఈ యొక్క పాపాన్నంతా కూడా నశింపచేస్తుంది. కానీ పాపం చేయాలన్న ప్రవృత్తి నశింప చేయాలి అంటే భగవద్గీత పానం చేయాలి. భగవద్గీత ఎలా పానం చేస్తాం? పుస్తకం కదా ఉంది, మరి గ్రైండర్ వేసేస్తామా? ఏం చేయాలి? భగవద్గీత పానం అంటే ఏంటి? శ్రవణం చేయాలి. చెవుల ద్వారానే పానం చేయాలి. భగవంతుని చెవుల ద్వారానే చూడమంటారు. ఎందుకంటే మనకి చర్మ చక్షువుల ద్వారా భగవంతుని యొక్క సచ్చిదానంద రూపం మనకి అక్కడ ఉన్నప్పటికీ కనిపించట్లేదు. ఆచార్యులందరూ సచ్చిదానంద రూపుడి కిందనే దర్శించారు. మనం ఒక రాయో చెక్క అనుకున్నట్టుగా అనుకుంటున్నాం. ఇప్పటికీ చాలా మంది మూర్ఖులు అన్ని చోట్ల ఉన్నప్పుడు భగవంతుడు టెంపుల్లో ఎందుకండి వెళ్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. టెంపుల్ ఎందుకండి కడుతున్నారు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కదండి. సో మన ఈ చర్మ చక్షులతో చూడలేం కాబట్టి మనకి అర్చామూర్తి కింద స్వామి వచ్చాడు కదండి. ప్రతి చోట భగవంతుడున్న మనం దర్శించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఒక ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఆయనకు మనం సేవలు చేసుకుంటున్నాం. ఆ విధంగా ప్రతి చోట ఆయన్ని దర్శించగలుగుతాం. మన శుద్ధ భక్తులు ప్రతి చోట దర్శించగలిగారు. ఇతో నరసింహ, పరతో నరసింహ, ఎత్తు ఎత్తు అమిత తోర్ నరసింహ, లోపల బయట అన్ని చోట్ల దర్శించగలిగాడు ప్రహ్లాదుడు కదండి. శుద్ధ భక్తులు అలాగే దర్శిస్తారు. అలాగే భగవద్గీత పానం ప్రతిరోజు కూడా భగవద్గీత శ్రవణం ఎవరైతే చేస్తారో, అలాగే గంగా పానం ఎవరైతే చేస్తారో ఏమని చెప్పారు ఆచార్యులు? వాళ్ళు చనిపోయిన తర్వాత, దేహం విడిచిపెట్టిన తర్వాత యమధర్మరాజుతో డిస్కషన్ కి కూర్చోవాల్సిన అవసరం లేదనమాట. లేకపోతే ఆయనతో కూర్చోవాలి డిస్కషన్ కి. ఆయనతో డిస్కషన్ కూర్చుంటే కదండి చాలా విషయాలు జరుగుతాయి. అలాగే ఇప్పుడు మృగ మహారాజు కూడా యమధర్మరాజుతో సంభాషణ కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకని? ఈ ఒక చిన్న అపరాధం చేశాడు కదా, ఒక గోవుని ఆల్రెడీ దానం చేసిన గోవుని వాళ్ళకి ఇచ్చేసాడు. ఈ అపరాధ కారణంగా డిస్కషన్ కూర్చోవాల్సి వస్తుంది.
అప్పుడు యమధర్మరాజు చెప్తారు, ఏమయ్యా నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఎంత దాన ధర్మాలు చేశావంటే నీకు దాని వల్ల వచ్చిన పుణ్య కర్మల యొక్క ఫలితానికి కదండి నువ్వు స్వర్గంలో అనంత కాలం ఉండవచ్చు. ఇంత అని చెప్పడానికి లేనంతగా ఉంది. అంతకాలం నువ్వు ఉండవచ్చు స్వర్గంలో. అలాగే ఇంకొక విషయం, నువ్వు చేసిన ఈ పాపానికి ఊసరు వెళ్ళి కింద జన్మ తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు పుణ్యాన్ని భోగిస్తావా, పాపాన్ని భోగిస్తావా? అలాంటి వాళ్ళైతే ఫస్ట్ స్వర్గం ఇచ్చేయండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటాం. కానీ రుగ మహారాజు అక్కడ ఇక్ష్వాకు కుమారుడు, ఆయన ఏమంటాడు, వద్దండి ఫస్ట్ నాకు ఆ ఊసరు వెళ్ళి జన్మ ఇచ్చేసేయండి, అది అనుభవించిన తర్వాత చూద్దాం కదండి. సో అప్పుడు నేను ఊసరు వెళ్ళి కింద ఈ విధంగా రావటం జరిగింది. కానీ ఇంకొక అద్భుతమైన విషయం జరిగింది. ఒక పక్కన తన సత్వగుణ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని పట్ల ప్రేమని కూడా కలిగి ఉన్నాడు. ఏ విధంగా ప్రేమను కలిగి ఉన్నాడంటే తనకు ఒక కోరిక ఉండేదంట. ఏంటి? భగవంతుణ్ణి దర్శించాలనే కోరిక ఉండేదంట. ఇదంతా అద్భుతమైన విషయం అండి. సో భగవంతుణ్ణి దర్శించాలని కోరిక ఉండేదయ్యా నాకు. అందుకని ఎప్పుడు కూడా నేను స్మరిస్తూ ఉండేవాడిని. ఆ విధంగా నేను ఎప్పుడూ స్మరిస్తూ ఉండటం కారణంగా, నిన్ను చూడాలనే కోరిక చాలా దృఢంగా ఉండటం కారణంగా, ఈ ఊసరవెల్లి దేహాన్ని తీసుకున్నప్పటికీ కూడా నీ పట్ల ధ్యానం అలాగే ఉంది నాకు. అంతేకాకుండా నా పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు గుర్తుంది కదండి. సో నా పూర్వజన్మ వృత్తాంతం అంతా నాకు గుర్తుంది. సో ఎవరికైతే యోగులు వాళ్ళందరూ ఎంతో కఠినమైన తపస్సు చేస్తే గాని వాళ్ళ హృదయంలో నువ్వు దర్శనం ఇవ్వు. అటువంటిది ఈ రోజు నిన్ను దర్శించుకుంటున్నాను అంటే ఏమని చెప్తాడు ఆయన? నేను ముఖాముఖి దర్శించుకుంటున్నానంటే నేను భవబంధనాల నుంచి విముక్తి పొందాను, నాకు అర్థం అవుతుంది కృష్ణ అని ఆయన చెప్పటం జరుగుతుంది అన్నమాట. రకరకాల ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత దేవదేవునికి నమస్కారాలు సమర్పించి ఆయన వేరే లోకాలకు వెళ్ళిపోతారు కదండి. ఆ తర్వాత కృష్ణ భగవానుడు వాళ్ళ కుమారులందరికీ చెప్తారు, స్వల్ప దోష కారణంగా ఇతను ఊసర వెళ్లి జన్మ ఎత్తాల్సి వచ్చింది కదండి. అప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. బలం చేత గాని లేకపోతే ఏదో విధంగా గాని మనం బ్రాహ్మణుని యొక్క సొమ్ముని గనక తీసుకుంటే ఆ కుటుంబం ఎన్నో తరాలు ముందు వెనక ఎన్ని తరాలు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు వాళ్ళు కదండి. అందుకని బ్రాహ్మణ సొమ్ముని భగవంతుని సొమ్ముని మనం టచ్ చేయకూడదు కదండి. టచ్ చేస్తున్న వాళ్ళ దగ్గర మనం తీసుకున్నా మనకి నాశనమే. ఎందుకంటే అంత పవర్ఫుల్ అది. యాక్చువల్ గా మొత్తం శ్రీమద్ భాగవతం చెప్తోంది మొత్తం అంతా కూడా భగవంతుడిది, బ్రాహ్మణుల సొత్తే. సో మనం ఏదైనా వాళ్ళకి దానం ఇస్తున్నామంటే వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇస్తున్నట్టే, అంతేగాని మనం ఏదో మన పాకెట్ నుంచి తీసిస్తున్నామంటే కాదు. ఋతు మహారాజ్ చెప్తారు ఈ విషయాన్ని కదండి. సో కాబట్టి ఇక్కడ ఒక బ్రాహ్మణుడి యొక్క సొమ్ముని తీసుకోవడం అనేది అంత పరమ ఘోరమైన పాపం ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అలాగే ఇంకొక విషయం చెప్తారు, ఎవరైనా వైష్ణవుడగు భక్తుడగు మారనచో అతని కుటుంబంలో ముందు 10 తరాల వారు వెనక 10 తరాల వారు ముక్తి పొందుతారని చెప్పి కృష్ణ భగవానుడు వాళ్ళ పిల్లలందరికీ కూడా చెప్తారనమాట. సో ఈ యొక్క నెలలో 2 విషయాలు తెలుసుకున్నాం. సత్వగుణ ప్రధానంగా ఫలితములు భగవంతుని సమర్పణ కాకుండా కేవలం పుణ్యం కోసం ఎవరైతే చేస్తున్నారో వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసాం కదండి. కానీ భగవంతుడు ఏమని చెప్పాడు భగవద్గీతలో, యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోషి తదాసి యత్ మత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏ కర్మ చేసినా, ఏది భుజించినా, ఏ హోమం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా వాటన్నిటిని తనకు సమర్పణగా చేయమన్నాడు కదండి. కృష్ణార్పణం. ఓం తత్సత్ కదండి. ఓం తత్సత్ ఇది కృష్ణ భగవానికి సంబంధించింది, ఇది ఆయనకే చెందుతుంది, ఈ ఫలితానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విధంగా మనం చేయాలి. ఓం తత్సత్ కదండి. ఇది మనం అలవాటు పరుచుకోవాలి ప్రతి కర్మ చేసేటప్పుడు. అలాగని చెడు కర్మలు ఆయనకి ఎవరినో తిట్టేసాం, ఎవరినో బాగా ఇబ్బంది పెట్టేసాం, ఎవరినో బాగా దూషించేసాం, ఏదో చిన్న తప్పుకి ఇంత పెద్దది చేసి వాళ్ళని చాలా హింసపరిచేసాం, అప్పుడు మనం కృష్ణార్పణ ఓం తత్సత్ అనగలమా? అనలేం కదండి. ఎందుకంటే మన మనసే మనం అంగీకరించదు, మనకి చాలా బ్లేమ్ గా ఉంటుంది. ఒక్కోసారి మనం తప్పు చేసామన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు, అది ఇంకా దురదృష్టకరమైన విషయం. ఒక్కొక్కసారి ఎటువంటి స్థితిలో ఉంటాడంటే జీవుడు తమోగుణ స్థితికి వెళ్ళిపోయినప్పుడు, తమోగుణంలో ఉన్నప్పుడు ఏముంటుంది, వాళ్ళ పిచ్చితనం కదండి. పిచ్చితనంగా ఉన్నప్పుడు వాడు చేసిన తప్పు కూడా పెద్ద గొప్పగా దానికి 100 జస్టిఫికేషన్స్ ఇచ్చుకుంటాడు, ఎస్ ఐ డిడ్ కరెక్ట్ అని. సో అటువంటి విధంగా ఉన్నప్పుడు వాడిని భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి సత్వగుణంలో ఉంటే కనీస జ్ఞానమయంగా కాంతిమయంగా ఉంటాడు. కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకునే పరిస్థితిలో ఉంటాడు, పవిత్రమైన జీవితాన్ని గడుపుతాడు. బట్ అక్కడ కూడా ఏమవుతుంది, పుణ్యం వస్తే ఏమవుతుంది, ఉన్నత లోకాలకు వెళ్ళవచ్చు. 14 లోకాల్లో భూవర్ స్వర్గ కదండి.
ఈ యొక్క తప మహర్లోక జనలోక మహర్లోక తపలోక సత్యలోక వరకు వెళ్ళవచ్చు అంతే. బట్ సత్యలోక వరకు వెళ్ళినా ఉండనిస్తారా? ఆ బ్రహ్మ భువనారులోక పునరావృతి రచన మళ్ళీ పంపించేస్తారు కదండి. పుణ్య ఎప్పుడైతే క్షీణిస్తుందో మర్త్యలోకం విశంతి, మళ్ళీ మత్స్యలోకాన్ని పంపించేస్తారు. ఇప్పుడు నేను హోటల్కి వెళ్తాను కదండి, ఒక 5,000 అనుకోండి ఒక రూమ్ కి, నేను 10,000 డిపాజిట్ చేస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ అకౌంట్ రీఛార్జ్ చేయని అంటాడు. చేయలేదంటే అప్పటి వరకైతే వంగి వంగి నమస్కారాలు పెట్టిన వాడు అదే సూట్ కేసు బయట పెట్టేస్తాడు మొహమాటం లేకుండా, వెళ్ళవయ్యా వెళ్ళి అంటాడు. మన పరిస్థితి కూడా అంతే. స్వర్గానికి వెళ్తాం, ఎక్కడ అప్పటి వరకు అయితే ఎంతవరకు పుణ్యం వేసుకున్నాం మన అకౌంట్ లో, అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. వర్షం వస్తుందా, వర్షం వచ్చినప్పుడు ఆ వర్ష దారాల్లో జీవుడు కూడా వచ్చేస్తాడు, వచ్చి గ్రైన్స్ లోకి వెళ్తాడు. ఆ గ్రైన్స్ ఎప్పుడైతే పురుషుడు తీసుకుంటాడో ఆయనకున్న వీర్య కణాల ద్వారా మళ్ళీ ఒక తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తాడు కదండి. తనకున్న కర్మల ఫలితం ప్రకారం ఒకానొక తల్లి గర్భం అనేది మళ్ళీ ఆ జీవుడికి ఇవ్వబడుతుంది. ఒక తల్లి గర్భం వస్తేనే సరిపోతుందా? ఒక తల్లి గర్భాన్ని పొందడానికి ఎంతో మంది జీవుల్ని ఫైట్ చేసుకుంటే ఒకానొక జీవుడికి తల్లి గర్భంలో ఆశ్రయం దొరుకుతుంది కదండి. ఆశ్రయం దొరికిన తర్వాత కూడా చాలా మంది బయటికి రాకముందే కడుపులోనే శిశువు చనిపోతూ ఉంటాడు ఒక్కోసారి. ఎందుకని? వాళ్ళకి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే అంత సుకృతి కూడా లేదు కదండి. సో బయటికి వచ్చిన తర్వాత వాడు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఎన్నో వేల జన్మల తర్వాత అర్థం చేసుకుంటాడు వాసుదేవుడే సర్వానికి మూలం. గురు ముఖత మనం అర్థం చేసుకుంటే మొదటి రోజునే ఇది అర్థం అవుతుంది, వాసుదేవుడే సర్వానికి మూలం. ఇది అర్థం చేసుకుంటే ఆయన ప్రీత్యర్థం మన కర్మలు చేయాలి. అక్కడ మృగ మహారాజ్ చేసింది ఏంటి? భగవంతుని దర్శనం చేసుకోవాలి అని ఎప్పుడు ఆయన ధ్యానంలో బతికాడు కాబట్టి ఆ చిన్నపాటి కోరిక ఏం చేసింది ఆయన్ని నెక్స్ట్ జన్మలో ఊసరు వెలి కింద ఉన్నప్పటికీ కూడా దాని నుంచి విముక్తే కాదు, మళ్ళీ శుద్ధ భక్తుడు భగవంతుడితో స్పృశించడం అంటే ఏంటి? జీవన్ ముక్తుడు అయిపోయాడు కదండి. ఇకంతే, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మన కర్మలు ఉండాలి కదండి. ఓకే, సరే అయితే సత్వగుణం నుంచి మాట్లాడుకున్నాం. సరే రజోగుణం ఎలా ఉంటుంది? రజో రాగాత్మకం విద్ధి. రజోగుణం వాడికి ఎన్ని కోరికలు ఉంటాయి? అపరిమితమైన కోరికలు ఉంటాయి కదండి. సో ఇది తీరిపోతే ఇంకొకటి తీరిపోతే ఇంకొకటి. ఎలా అంటే రజోగుణం వాడి గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ కింద అంతా కూడా చాలా రంధ్రాలు ఉన్నాయి అనుకోండి, మీరు పైనుంచి నీళ్ళు ఫిల్ చేస్తున్నారు, ఎప్పటికైనా వాటర్ ట్యాంక్ ఫిల్ అయిద్దా? మన కరెంటు బిల్లు లక్షల్లో రావాలి కానీ అది ట్యాంక్ మాత్రం నిండదు. అలాగే మన ఈ రజోగుణంగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే, జీవితాంతం వాడి ఆయుష్ అయిపోయినా సరే బట్ వాడి కోరికలు మాత్రం తీరవు. వాడి ఆయుష్ మొత్తం ఖర్చు పెట్టేనే, వాడి కోరికలు తీరిని అని చెప్పడానికి వాడికి ఉండదు. వాడు ముసలి అయిపోయినప్పుడు కూడా అయ్యో ఇంకొక బంగ్లా కట్టేస్తుంటే పోయేది అనుకుంటాడు. వాడు 4 అడుగులు ఒక కాలు తీసి కాలు వేయలేడు. వాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 10 మంది మోసుకెళ్ళాలి. బట్ వాడు ఆలోచిస్తూ ఉంటాడు, ఈ బిజినెస్ కాకుండా ఆ బిజినెస్ చేస్తుంటే ఇంకొక 2 బిల్డింగ్స్ వచ్చేవి. ఎందుకు 2 బిల్డింగ్స్? ఈ బిల్డింగ్ లోనే ఒక చోట నుంచి ఒక చోట కదలలేవు కదండి. ఇటువంటి విధంగా ఉంటుంది రజోగుణం వాడి పరిస్థితి కదండి. సో ఎన్ని అపరిమితమైన కోరికలు కదండి. ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? గృహ మేధుల కింద బతుకుతూ ఉంటారు. పగలంతా ధనార్జన కోసం, రాత్రి నిద్ర లేకపోతే శ్రీ సాంగత్యంలో గడిపేస్తూ ఉంటారు. ఇది అతి దారుణమైన స్థితి రజోగుణం. ఇటువంటి విధంగా ఏమవుతుంది? అనంతమైన కోరికల కారణంగా ఏమవుతుంది? ఒక్కొక్కసారి తను అనుకున్నట్టుగా సాధించలేకపోతే ఏం చేస్తాడు? చెడు మార్గాలు ఎన్నుకుంటాడు కదండి. చెడు మార్గాలు ఎన్నుకుని పాపపు కార్యాలు నియుక్తం అవటం కారణంగా అతి త్వరలో తమో గుణంలోకి వెళ్ళిపోతాడు. అయ్యో నేను తమో గుణంలో లేనండి, రజోగుణంలోనే ఉన్నాను. రజోగుణం నెక్స్ట్ డోరే తమో గుణం కదండి. ఇప్పుడు అన్ని అటాచ్డ్ రూమ్స్ ఉంటున్నాయి కదా, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి వెళ్ళినట్టు అంతే, పెద్ద తేడా లేదు. ఈ రూమ్ నుంచి 4 అడుగులు వేస్తే ఆ రూమ్ లో ఉంటాం, పెద్ద ఏం గొప్ప కాదు కదండి. మీరు చెప్పినట్టు తమో గుణం కాదని మేము వెరీ గుడ్ కాదు, వెరీ గుడ్ ఏం కాదు, నిమిషంలో అయిపోవచ్చు కదండి. క్రోధం రజోగుణం అయితే మితిమీరిన పిచ్చి కోపం తమో గుణం. కోపం వచ్చిన తర్వాత పిచ్చి కోపం కింద మారటానికి క్షణకాలం. ఏమండి చిన్నగానే స్టార్ట్ అవుతుంది కోపం. వెరీ గుడ్ రీజన్ తో స్టార్ట్ అయిన కోపం అది ఎటువంటి రీజన్ లేకుండా పిచ్చి కోపం కింద తయారైపోతుంది. మనం చూస్తున్నాం కదా. ఇదే పరిస్థితి రజోగుణం నుంచి తమో గుణానికి వెళ్ళడానికి వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఎవరి లైఫ్ లో అయినా కదండి. సో ఈ రజో రాగాత్మకం విద్ధి, అనంతమైన కోరికలు
కదండి. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక ముసలాయ చాలా వయసు వచ్చేసింది, 8 ఇయర్స్ అయిపోయింది. ఏదో గృహ ప్రవేశం చేస్తున్నాడు. డ్రీమ్ బంగ్లా కట్టాలని కట్టేశాడు. ఇంట్లో అందరూ కూడా గృహప్రవేశం అయిపోయింది. మనవలు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా తాత ఎంత గొప్ప బంగ్లా కట్టాడు, మనమే ఇప్పుడు హీరోలం ఊర్లో. కానీ ఏమైంది, ఆ గృహప్రవేశం అయింది. ఆ రాత్రి ఆనందంగా పడుకుందాం అనే లోపలనే ఏమైపోయింది, టైం అయిపోయింది. రారా బాబు ఇంకా అయిపోయిందని పిలుస్తున్నారు కదండి. అప్పుడు అనుకున్నాడు, ఏం సాధించాను నేను? కపిల భగవాన్ చెప్తాడు, ఆ యొక్క మృత్యు యొక్క బెడ్ మీద కూర్చున్నప్పుడు చుట్టుపక్కల రిలేటివ్స్ అందరూ కూర్చుంటే వాళ్ళతో ఏదో చెప్పాలనుకుంటాడు. వాళ్ళు ఏడుస్తుంటారు, వీడు ఏడుస్తూ ఉంటాడు. గొంతు కఫంతో నిండిపోయినప్పుడు చెప్పాలనుకుని చెప్పలేడు కదండి. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీడి తర్వాత ఎవరు ఏం తీసుకోవాలని దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దేహం విడిచిపెట్టాడు అనుకోండి, అది ఎటువంటి దారుణమైన స్థితి ఒక జీవుడికి కదండి. అప్పుడు ఆలోచిస్తాడు, నేను ఏదో వదిలేశానని. కానీ అప్పుడు చేయడానికి ఎటువంటి సమయం ఉండదు. ఒక్క క్షణకాలం ఇంక్రీజ్ చేయమంటే ప్రకృతి ఒక్క అర సెకండ్ కూడా ఇవ్వదు. అయిపోయింది నీ టైం ఉంటుంది కదండి. ఇది రజోగుణవాడి పరిస్థితి. 1 BHK ఉంటే 2 BHK, 3 BHK, 4 BHK బంగ్లా కదండి. లేకపోతే విల్లా. ఇది అయిపోయిందంటే పక్క ఊర్లో ఇంకొక ఫ్లాట్ తీయాలండి కదండి. లేకపోతే అమెరికా వెళ్ళి అక్కడ మా అబ్బాయిలు అందరూ ఉంటున్నారు కానీ అద్దెంట్లో ఉంటున్నారు. అమెరికాలో ఒకటి కొనేస్తే వాడు సుఖంగా అక్కడే ఉంటాడు. ఇక్కడికి రాడు ఇంకా నన్ను చూడడానికి కూడా, రేపు చనిపోతే కదండి. ఈ విధంగా ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అనంతమైన కోరికలు, అనంతమైన ఏమంటారు అలజడులు. అదే ఇక్కడ చెప్పారు. ఏమంటున్నారు వాడు, రజస్తు ఫలం దుఃఖం. ఈ రజోగుణంతో ఉంటే ఫలితం ఏంటి? దుఃఖం. వాడికి దుఃఖం తప్ప సుఖం వచ్చే అవకాశం లేదు. ఎందుకని నిరంతరం వాటి వెనకాల ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ జీవితం యొక్క చరమ లక్ష్యం ఏమిటి, పవిత్రమైన జీవితం అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నా యొక్క ఉనికి ఏంటి తెలుసుకునే అవకాశం వాడికి లేనే లేదు. సో ఈ విధంగా రజోగుణంలో ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలకి బానిస అయిపోతూ, ఇంకొంచెం బానిస అయిపోతూ అలాగే జీవితం దుఃఖమయంగా గడుపుతూ ఉంటాడు కదండి. మూడవది ఏంటి, తమో గుణం. అజ్ఞానం తమసు ఫలం. తమో గుణం వాడికి ఏంటి ఫలితం? అజ్ఞానం. ఏం చేస్తూ ఉంటాడు ఈ తమో గుణవాడు? ఫుల్ ఆపోజిట్. ఎవరికి? సత్వగుణ వాడికి ఫుల్ ఆపోజిట్. సత్వగుణ వాడికి శాస్త్ర జ్ఞానం అంటూ ఉంటుంది, విచక్షణ తెలుస్తుంది, ఏది మంచి ఏది చెడు. కానీ ఈ తమో గుణం వాడికి శాస్త్ర జ్ఞానం ఏం తెలియదు, ఏది మంచో ఏది చెడో తెలియదు. ఆ విధంగా ఏం చేస్తూ ఉంటాడు, అన్ని కూడా పాపపు కార్యాలు నెలకొని ఉంటాడు కదండి. అసలు ఈ దేహం వేరు, ఆత్మ వేరు అనేది వాడికి తెలియటం అనేది భూతద్దంలో పెట్టిన వాడికి కనిపించదు. అటువంటి జ్ఞానం వాడిది కదండి. వాడు భౌతికంగాను ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, ఆధ్యాత్మికంగాను ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. వాడి జీవితం వాడి నాశనం చేసుకోవటం కాదు కదా, వాడి కుటుంబం మొత్తం అందరినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు ఈ తమో గుణవాడు? సోమరితనం, నిద్ర కదండి, బద్ధకం కదండి. ఈ రోజు చేసే పని రేపు, రేపు చేసేది ఎల్లుండా, ఇలాగ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు. దానికి తోడు ఏమవుతుంది, ఈ మత్తు పదార్థాలు, స్పృశించకూడని ఆహార పదార్థాలు తీసుకోవటం, ఈ విధంగా శరీరానికి మనసుకి ఎంతో హాని కలిగించుకోవటమే కాకుండా తన మీద ఆధారపడి ఉన్న కుటుంబం వాళ్ళందరికీ కూడా నాశనం కలిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం. ఇందాక కూడా మీరు చెప్పారు 4 నియమాలు పాటించాలి అని. ఈ తమో గుణవాడు అసలు వీటిని పాటించే అవకాశమే లేదు. వీటిని అన్నిటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తూ ఉంటాడు. ఏంటవి? మత్తు పదార్థములు, పరశ్రీ సాంగత్యం కదండి, జూదమాడటం, మాంస భక్షణ. ఏదైతే స్పృశించకూడదో అటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఎవరికైతే అంత పగలుగా ఉంటుందో అది వీడికి రాత్రి సమయం. అందరికి ఏదైతే రాత్రో వీడికి పగలు సమయం కదండి. ఈ తమో గుణంలో వారికి కరెక్ట్ గా 12 గంటలకి ఆ నైట్ క్లబ్ లో ఆన్ చేసినప్పుడే అక్కడ అందరూ లైట్స్ వేసి ఉంచితే అప్పుడు వాడికి పగల కింద కనిపిస్తుంది. కానీ అందరూ పడుకునే సమయం వీడికి పగలు. అప్పుడు అందరూ మెలుగుగా ఉండి వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే సమయంలో వీడు ఏం చేస్తాడు, రాత్రి అంతా మత్తులో ఉంటాడు కదా, పగలంతా మళ్ళీ పడుకుంటాడు. ఈ విధంగా వీడు గడుపుతూ ఉంటాడు కదండి. ఈ 4 వ్యవసనాల్లో ఏదైనా ఒకదానికి బానిస అయిపోతే మిగతా 4టికి క్షణకాలంలో అలవాటు అయిపోతాడు. ఈ విధంగా ఏమవుతుంది, తన దేహాన్ని నాశనం చేసుకుంటున్నాడు, అలాగే తన ఆత్మ కింద ఉండి ఆత్మ యొక్క పురోగతిని నాశనం చేస్తున్నాడు. తన జీవితమే కాదు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు అందరినీ కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎక్స్పెషల్లీ ఇందులో మాంసభక్షణ. వేరే ఒక్క జీవిని మనం ఇక్కడ ప్రభుపాద గారు కూడా చక్కగా వర్ణించారు. భక్తుడైన వాడు ఏమంటున్నారు,
చీమని చంపటానికి కూడా సహింపడు. కానీ తమో గుణం ఉన్నవాడు ఏం చేస్తాడు కదండి? తమో గుణం ఉన్నవాడు ఏం చేస్తాడు? చీమకే కాదు, మొత్తం అన్ని రకాల జీవులకి హాని చేస్తూ ఉంటాడు. హాని చేయటమే కాదు, వాడి ఇంద్రియ సంతృప్తి కోసం, వాడి పొట్ట పూజ కోసం వాడుతూ ఉంటాడు. ఏమనంటే వాటికి ఏదో ఉద్ధరించేస్తున్నావు అని చెప్తారు. వాటిని ఉద్ధరించట్లేదు, నీ ఉద్ధరణ కూడా నాశనం చేసుకుంటున్నావు. ఇదివరకు రోజుల్లో ఎవరైనా ఈ విధంగా మాంసభక్షణ అవన్నీ చేస్తే ఊరు చివరికి వెళ్ళి చేసి వచ్చేవారు. అవును, ఈ రోజు తప్పు చేసామని వాళ్ళకి ఫీలింగ్ ఉండేది. అయ్యో, నేను కంట్రోల్ చేసుకోలేక నా నాలుకని ఇలా చేస్తున్నాను. అది కూడా ఎవరికైనా బలి ఇచ్చి తీసుకునేవారు. అది కూడా చేయలేని వారు ఏం చేసేవారు? ఊరు చివరికి వెళ్ళి తిని వచ్చేవారంట. చాలా తప్పు అని వాళ్ళకి తెలిసేదంట. తినేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకునేవారు? మాంసహ, ఈ రోజు నిన్ను నేను తింటున్నా, రేపొద్దున్న నువ్వు మనిషి అవుతావు, నేను జంతువు అయినప్పుడు మళ్ళీ నువ్వు తినవచ్చు. యు బికమ్ మీ, ఐ బికమ్ యూ అని చెప్పి ప్రామిస్ చేసి తింటున్నారు వాళ్ళు. ఇప్పుడు అసలు అది గుర్తుందా ఎవరికైనా? అది గుర్తే లేదు, అసలు గుర్తే లేదు. ఇదివరకు రోజుల్లో ఊరి చివరి ఎక్కడో ఒకటి ఈ యొక్క మాంసం అమ్మే ప్రదేశాలన్నీ షాప్స్ ఉండేవి. ఇప్పుడు ఎలాగైతే పచారీ షాపులు ఉంటున్నాయో ఒక రోడ్డుకి 5 ఇవి ఉంటున్నాయి. అలాగే మత్తు పదార్థాలు తీసుకునే ప్రదేశం ఎక్కడో ఊరి చివరి ఉండేది. అసలు ఇప్పుడు చూస్తుంటే, నిన్న కృష్ణాష్టమి టెంపుల్లో సేవలు చేసి మేము వస్తున్నాం. 10:30, 11కి టెంపుల్ నుంచి వస్తున్నప్పుడు మిగతా అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఈ మత్తు పదార్థాల షాప్ మాత్రం దగ్గ లైట్స్ ఫుల్ గా ఆన్ అయ్యి ఎంతో మంది అక్కడ ఉంటున్నారు. అప్పుడు అనుకున్నాం కదండి, ఈ విధంగా రోడ్డుకి 5-6 షాపులు ఇవి ఓపెన్ అయిపోతే అందరూ తమో గుణంలో పడిపోకుండా సత్వగుణంలో ఉండే అవకాశం ఉందా అసలు? ఒకప్పుడు వైదిక నాగరికత అంటే ఏంటి? ఏదో అభివృద్ధి చెందాము అంటే ఎక్కువ ఎంతగా సత్వగుణంలో ఉంటున్నాం, శుద్ధ సత్వానికి ఎంతమంది వెళ్తున్నారు, దాన్ని అభివృద్ధి అనేవారు. ఇప్పుడు మన అభివృద్ధి అంతా రజో తమో గుణాలకి అలవాట్లు అవడానికి దారి తీస్తుంది. సో మనం చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ విధంగా తమో గుణంలో ఉండటం కారణంగా ఏం చేస్తారు? వాళ్ళ నాలిక సంతృప్తి కోసం రకరకాల జీవులని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని అమాంతంగా వాటి యొక్క ప్రోగ్రెస్ ని ఆపేసి కదండి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే భగవంతుడు సంతృప్తి పడతాడా? ఎప్పటికీ సంతృప్తి చెందడు కదండి. ఒక తండ్రికి 10 మంది సంతానం ఉంటే ఒక 5గురు చాలా ఏమంటారు, జిడ్డుగా ఉన్నారు, మందంగా ఉన్నారు, తెలివితేటలేరని చెప్పి వాళ్ళని సంహరించేసి ఆ రోజు పార్టీ చేసుకుందాం నాన్న అంటే ఆ తండ్రి రారా అంటాడా? తిడతాడు. ఎవరైతే మందంగా తెలివి తక్కువగా ఉన్నారో వాళ్ళు ఉద్ధరించే ప్రయత్నం చేస్తే ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు కదండి. ఉద్ధరించకపోయినా కనీసం వాళ్ళు నాశనం చేయకూడదు కదా వాటి ప్రోగ్రెస్ ని. సో ఇందులో ఈ యొక్క మాంసభక్షణలో మరీ దారుణమైన వ్యవస్థ అంటే గోవధ. గోవుని వధిస్తున్నారు ఇప్పుడు కదండి. ఇక్కడ ప్రభుపాద గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ విధంగా గోవధ చేయటం అనేది చాలా దారుణమైన విషయం. యాక్చువల్ గా మీరు మీకు అవకాశం ఉంటే కనుక ఈ రోజు మళ్ళీ 14వ అధ్యాయం 16వ శ్లోకం యొక్క భాష్యం చదవండి. ప్రభుపాద గారు చాలా అద్భుతంగా రాశారు కదండి. మనకి తల్లి దగ్గర పాలు చిన్నప్పుడే తాగుతాం, కానీ ఆవు ఇచ్చే పాలు మన జీవితం చివరి వరకు తాగుతూనే ఉంటాం కదండి. మనకి తల్లి ఆవిడి. అటువంటి తల్లిని వధించి ఈ రోజుల్లో నాలుకని సంతృప్తి పరచుకోవటం అంటే అది ఎంత దారుణమైన స్థితి. ఒక రాక్షస ప్రవృత్తిని పోలిన ప్రవృత్తి అది. కృష్ణ భగవాన్ సంతృప్తి పరచాలంటే ఎలా ఉండాలి? గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆయన గోపాలుడి కింద వచ్చాడు ఇక్కడికి కదండి. దేవాయ దేవుడు అయినప్పటికీ కూడా గోపాలుడి కింద ఉంటాక ఆయన ఎంతగానో ప్రాముఖ్యం చెప్పాడు. గోవులని బ్రాహ్మణులని సేవించమని చెప్పాడు. స్వయంగా ఆయన కృష్ణ అవతారంలో బ్రాహ్మణుల్ని గోవుల్ని చక్కగా సేవించి చూపించాడు. ఎలా సేవించాలి, వాటికి ఎంత ప్రాముఖ్యం ఉన్నది మన దైనందిన జీవితాల్లో కదండి. సో అటువంటి గోవుని ఇప్పుడు నిర్దాక్షిణంగా ఎక్కడైతే సంహరిస్తున్నారో అక్కడ కనీసం ధాన్యం కూడా పండట్లేదు, వాళ్ళు తినటానికి కూడా కష్టం అయిపోతుంది. ఇది అతి ఘోరమైన తమో గుణ చర్య. దీని కారణంగా ఏమవుతుందండి, వాళ్ళు నెక్స్ట్ ఏమవుతారు? ఆసురీ జన్మలో పడిపోతారు. ఇక్కడ అదే చెప్పారు. తమో గుణం అంటే ఏంటది? ఫుల్లుగా అజ్ఞాన భరితమైనది, చీకటి కదండి, అటువంటి చీకటి. సో మరి ఈ విధంగా 3 గుణాల గురించి మనం మాట్లాడుకున్నాం, సత్వ రజో తమో గుణాల గురించి. సో మరి వీటి గుణాలకి అతీతమైన స్థితిలో మనం ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అతీతమైన స్థితిలో ఉండినప్పుడే మనం ఏమవుతాము? ఆ దివ్యమైన ఆనందాన్ని మనం పొందగలం, లేకపోతే పొందే అవకాశమే లేదు. సో మనలో కూడా ఈ రజో తమో గుణాలు కదండి, అలాగే సత్వ గుణం ఎన్నో కొన్ని పాళ్ళు ఉంటాయి కదండి. కొంతమందిలో ఈ తమో గుణం 90% ఉంటే
మనలో ఒక 10-20% ఉండవచ్చు కదండి. సో ఇవన్నిటిని మనం స్లోగా తగ్గించుకుని కదండి సత్వగుణం నుంచి మళ్ళీ శుద్ధ సత్వానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి కదండి. ఈ ప్రయత్నంలో మనకి బాగా సాయపడే వాళ్ళు ఎవరు? ఈ యొక్క మానవ జన్మ శ్రీమద్ భాగవతంలో చాలా అద్భుతంగా చెప్పబడింది. 11వ స్కందంలో ఈ మానవ జన్మ అనేది అద్భుతమైన నావ ఈ సంసార సాగరాన్ని దాటడానికి. మరి ఈ యొక్క నావికుడు ఎవరు? గురువు. మరి ఈ యొక్క నావ చక్కగా వెళ్ళడానికి సరైన గాలి పవనం కావాలి. అది ఎవరంటే కృష్ణ ఉపదేశం లేదా కృష్ణ భగవానుని కరుణ. సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క ఇంత అనంతమైన ఈ యొక్క సంసార సాగరం చిన్న లేగ దూడ గిట్ట పట్టినంత ప్రాంతం అయిపోతుంది. దాని జీవుడు చాలా సునాయాసంగా దాటి ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరగలడు. లేకపోతే ఈ కుంట, ఈ 14 లోకాలను ఏమంటారు? కుంట అంటే ఏంటి? ఈ బాధలు పొందే ప్రదేశంలో ఇవన్నీ కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధి ఉంటాయి. జన్మ, పుట్టుక, మరణించుట, ముసలితనం, వ్యాధిగ్రస్తులు అవటం ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు ఉంటాయి. వైకుంఠ, బిగతాకుంఠ, ఎక్కడైతే ఇటువంటి సమస్యలు ఉండవో అటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? గుణాతీతమైన స్థితిలో ఉండాలి. శుద్ధ సత్వ గుణంలోకి ఉండాలి. శుద్ధ సత్వ గుణంలో ఏం చేయాలి చెప్పండి ఎవరైనా? ఇప్పుడు మన శుద్ధ సత్వ గుణంలో కార్యక్రమాలు చేయాలి అంటే అకర్మ చేయాలి అనుకుంటున్నాం. అటు సకర్మ చేయకూడదు, వికర్మ చేయకూడదు. సకర్మ చేస్తే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. ఇందాక వెళ్ళినట్టు స్వర్గానికి వెళ్ళలేకపోతే పైన బ్రహ్మలోకం వరకు వెళ్ళవచ్చు. వికర్మ చేస్తే కింద లోకాలకు వెళ్ళిపోతాం, పడిపోతాం, అసుర జన్మలోకి వెళ్తాం. అకర్మ చేయటం అంటే ఏంటి? భక్తి భగవంతుని సేవ చేయాలి. అదే సేవ ఎలా చేయాలి? పొందాలి. కర్మ అంటే మనము ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేయాలి. ఫలితాలు ఆశించకుండా చేయాలి. ఓకే, ఏ పని చేసినా మనకని కాకుండా మాధ్యమంగా చేయాలి మాతాజీ. ఓకే. సో దీనికోసం ఏదైనా భగవద్గీతలో స్వామి ఏదైనా శ్లోకంలో చెప్పాడండి? నవవేద భక్తి చేయాలి మాతాజీ. ఓకే, మై అర్పిత మనోబుద్ధి వండర్ఫుల్. ఇంకా చాలా శ్లోకాల్లో చెప్పాడు. ఇవాళ కూడా ఒక శ్లోకం చెప్పాను. వండర్ఫుల్. సూర్యకుమారి మాతాజీకి జై. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కురు. ఏమన్నాడైనా? నీ మనస్సుని నా పాద పద్మాల దగ్గర కేంద్రీకరించు, నా భక్తుడవ్వు, నన్ను అర్చించు, నాకు నమస్కారములు సమర్పించు. సో ఈ రోజు కృష్ణాష్టమి కదండి. ఈ రోజు డెఫినెట్ గా మీరు ఈ 4 కార్యక్రమాలు చేస్తారని అనుకుంటున్నాను. సో కృష్ణ భగవాన్ గురించి చక్కగా మనం భగవద్గీత శ్రవణం చేసాం కదండి. అలాగే చక్కగా మీరు కూడా అధ్యయనం చేయండి, పుస్తకం ఓపెన్ చేసి కదండి. స్వామి ఏం చెప్పాడు, ఎలా ఉండమంటున్నాడు కదండి. కొంతమంది చెప్పేస్తారు మేము శ్లోకాలు పఠించేసామండి. పఠించేసారు, ఓకే, వండర్ఫుల్ థింగ్. బట్ పఠించిన దాంట్లో ఎన్ని ఆచరించాలని మీరు అనుకున్నారు, ఎన్ని ఆచరించడానికి ప్రణాళిక వేసి ఆచరిస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ కదండి. లేకపోతే సుకృతి వరకు వస్తుంది, బట్ మనకు కావాల్సింది ఏంటండి? భక్తి. భగవంతుడి పట్ల భక్తి రావాలంటే ఆయన సేవ చేయాలి కదండి. ఆయన పట్ల ప్రేమ పెరగాలి కదండి. చైతన్య చరితామృతిలో కృష్ణదాస కవిరాజు గోస్వామి చెప్తారు, ఏదైతే మన ఇంద్రియ తృప్తి కోసం చేసేది కామం అయితే కృష్ణ భగవాన్ ఇంద్రియ తృప్తి కోసం చేసేది ప్రేమ. సో ఒకప్పుడు మనం అందరూ కూడా ఆయన పట్ల ప్రేమతో వ్యవహరించి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాం. ఎప్పుడైతే ఆయన వద్దు అనుకుని ఇక్కడికి వచ్చేసామో అదే ప్రేమ కామం కింద మారింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆ కామాన్ని విడిచిపెట్టి ప్రేమగా భగవంతుడి పట్ల ప్రేమని పెంపొందించుకోవటంలో మనకి ఏదైతే ఈ యొక్క వైదీ భక్తి చేస్తున్నాం, వైదీ భక్తి అంటే విధి నియమాలతో కూడిన భక్తి. ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టుగా మనం ఆచరించాలి. మంగళహారతి కదండి, మంగళ ముహూర్తంలో భగవంతుణ్ణి సేవించుకోవాలి, ఆ హారతి చేసుకోవాలి, ఆయన ఆరాధించాలి, నామ సంకీర్తన చేయాలి, కృష్ణ కథ శ్రవణ అధ్యయనములు కదండి. అలాగే కీర్తనం, నామ సంకీర్తన చేస్తే శ్రవణం కీర్తనం 2 అయిపోతాయి. ఎలాగా? భగవంతుని నామం కీర్తిస్తున్నాం, అదే నామాన్ని వినమన్నారు కదండి. అప్పుడు ఏమవుతుంది? శ్రవణం కూడా అవుతుంది. చాలా మంది 64 రౌండ్లు చేసేసాం అంటారు, కానీ ఎన్ని రౌండ్లలో ఎన్ని నామాలు విన్నారు అంటే డౌటే మళ్ళీ కదండి. అలా కాదు, ఈ రోజు 16 కరెక్ట్ గా 16 అయినా చేయండి, ఏం పర్వాలేదు, కానీ ఒక నియమం పెట్టుకోండి. 16 కూడా ప్రతి ఒక్క నామం నేను చేసినప్పుడు వింటా,
అలా పెట్టుకోండి. అప్పుడు 16 చేసినా చాలా అద్భుతమే. 64 మాలలు చేసేసి 10 ఎన్నో విన్నామేమోనండి నామాలు, మిగతా ఎలా అయిపోయినాయి. అలా అంటే అదేం కాదనమాట. సో మనం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాం, భగవంతుని యొక్క కృష్ణ కథ శ్రవణం పట్ల ఆసక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. రెండవది ఏంటి, భగవంతుని యొక్క శుద్ధ నామాన్ని తీసుకోవాలి. ఈ రెండే భక్తుడికి చేయాల్సినవి, సాధించాల్సినవి అయినా ఏదైనా ఉన్నాయంటే భక్తుడు ఈ రెండింటి కోసమే తహతహలాడుతూ ఉండాలి. సో ఈ విధంగా మీరు ఈ రోజున కృష్ణ కథ శ్రవణం, అది భగవద్గీత అయినా భాగవతమైనా, అలాగే నామ సంకీర్తన, అలాగే ఉపవాస దీక్ష, అలాగే కుదిరితే ఆలయానికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయగలిగితే చేయండి దయచేసి. అలాగే వైష్ణవ అపరాధానికి దూరంగా ఉండాలి. ఈ రోజే కాదు, ప్రతిరోజు దూరంగానే ఉండాలి. ఎందుకంటే వైష్ణవ అపరాధం ఏమవుతుంది, మత్త గజ అపరాధం లాగా అప్పటి వరకు పెంచుకున్న మన భక్తి లత అంతా కూడా నశింపబడుతుంది. సో వైష్ణవ అపరాధానికి దూరంగా ఉంటూ కదండి. సో కుదిరినంతగా చక్కగా భక్తి జీవితంలో ముందుకెళ్ళి ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు? కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. మృగ మహారాజు తెలియక చేసినా గానీ ఇంత పాపం వస్తుందా మాతాజీ? ఎవరికండి? ఆయన మహారాజుకి తెలియక గోవుని మళ్ళీ రీదానం చేస్తారు కదా. అవునండి. దానికి ఎంత శిక్ష ఉంటుందా మాతాజీ? డెఫినెట్ గా ఉంటుందండి. హరే ఇప్పుడు కృష్ణ మాతాజీ, ట్రాఫిక్ రూల్స్ నాకు ఎంత తెలియవు, పట్టుకుంటారు నాకు మాతాజీ? తెలియక ఇటు సైడ్ 1 వే అని తెలియక వచ్చేసానండి అంటే ఊరుకుంటాడా? మాతాజీ చాలా అదనమాట. ఆశ్చర్యంగా ఉంది నాకు. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే. అయ్యో నాకు కృష్ణనామం తీసుకుంటే ఎంత పుణ్యం అని తెలియదండి, పొరపాటున తీసుకున్నా నాకు పుణ్యం వద్దని అంటావా? అనలేము. అనం కదా. ఎవరన్నా ఇప్పుడు వావ్ మీరు ఎన్ని మంచి పనులు చేశారు, కార్ గిఫ్ట్ ఇస్తా ఉంటే వద్దంటావా? వద్దను. నిజంగా డెఫినెట్ గా ఇలాంటి 10 కార్లు రావాలి ఈ పాటికి, మీకు కాబట్టి బుద్ధి వచ్చింది, వేరే వాళ్ళకి ఇంకా ఆలోచిస్తున్నారు ఇవ్వడానికి అనుకుంటాం. అది ఎవరైనా వచ్చి ఒకటి కొట్టారు అనుకోండి, తిట్టారు అనుకోండి, ఎందుకు తిట్టారు నన్నే, ఇంతమంది ఉంటే నేనే కనిపించానా వాళ్ళకి, అప్పుడు ఆలోచిస్తాం. ఇదన్నమాట మన విషయం. బట్ ప్రకృతికి అటువంటిది ఏమి ఉండదు. ప్రకృతికి ఎవరి లెక్కలు వాళ్ళకి చక్కగా ఇచ్చేస్తుంది. మాతాజీ ఈ రోజు ఉపవాసం ఎంత వరకు ఉండాలి మాతాజీ? మళ్ళీ రాత్రి 12 వరకు, 12 తర్వాత ఎవరైతే వాటర్ తీసుకుని నిర్జల ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారో, అర్ధరాత్రి 12 AM కి కదండి. టెంపుల్లో ఉండగలిగితే టెంపుల్లో ఉంటే మంగళహారతి జరుగుతుంది ప్రతి ఇస్కాన్ టెంపుల్లో. లేకపోతే ఇంట్లో అయినా మీ అర్చామూర్తి దగ్గర మీరు చక్కగా మంగళహారతి చేసుకోవచ్చు. అప్పుడు వాటర్ తాగవచ్చు. అప్పుడు నిర్జల్ని బ్రేక్ చేయవచ్చు. తెల్లారి మనం ఏంటంటే ఆ ఉపవాసం కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, నందోత్సవం. ఎందుకంటే శ్రీల ప్రభుపాద్ గారి యొక్క ఆవిర్భావ తిథి. 12 తర్వాత ఫుల్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం గ్రైన్స్ తో. మాతాజీ ఇప్పుడు వాటర్ కూడా తీసుకోకూడదు మాతాజీ? నేను తీసేసి ఫస్ట్ లెవెల్ అయితే నిర్జల్ అండి. ఫస్ట్ లెవెల్ నిర్జల్, వాటర్ కూడా తీసుకోకుండా చేస్తారు. సెకండ్ లెవెల్ ఏంటంటే వాటర్ తీసుకుంటారు. థర్డ్ లెవెల్ ఏంటంటే పాలు, పళ్ళు, వాటర్ తీసుకుని చేస్తారు. ఇంకా ఫోర్త్ లెవెల్ ఏంటంటే ఏకాదశి లాగా చేస్తారు. ఓకే మాతాజీ. ఏది తీసుకున్న బ్రేక్ అనేది మామూలుగా మనం గ్రైన్ అదే వాటితోనే చేస్తాం కదా, రైస్. అంతే. ఇంకా మీరు మామూలుగా వాటర్ తీసుకుని ఉంటే రేపు 12 తర్వాత గ్రైన్స్ తీసుకోవచ్చు. లేకపోతే ప్రభుపాద్ గారి యొక్క అపియరెన్స్ డే కూడా మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే కదండి, 12 తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేయవచ్చు. ఒకేసారి రైస్ తీసుకోవచ్చు. 12 తర్వాత ఒకేసారి రైస్ తీసుకోవచ్చు. 12 తర్వాత అంటే ప్రభుపాద్ గారి అపియరెన్స్ డే కూడా మీరు ఉపవాసం చేస్తుంటే. ఓకే మాతాజీ. కేవలం కృష్ణాష్టమి అంటే 12 తర్వాత అయిపోతుంది. ఓకే మాతాజీ. ఓకే. యాక్చువల్గా ఇస్కాన్ లో అందరూ కూడా నెక్స్ట్ కూడా చేస్తాము. యాక్చువల్ గా నెక్స్ట్ నందోత్సవం కూడా. నెక్స్ట్ డే ఏంటండి, నందోత్సవం. ఇక్కడ కృష్ణాష్టమి వసుదేవులకి ఇక్కడ ఆవిర్భవిస్తాడు. నెక్స్ట్ డే నంద మహారాజ్ చూస్తాడు, ఓ నాకు పుత్రుడు పుట్టాడు, యశోద నందనుడు. ఆ రోజు నందోత్సవం చేసుకుంటారు అందరూ. వెరీ ఎలాబరేట్ గా సెలబ్రేషన్ చేస్తారు నంద మహారాజ్ కదండి. సో నందోత్సవం, అలాగే మన ప్రభుపాద్ గారి యొక్క ఆవిర్భావ తిథి. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని కృష్ణ కథ చర్చించుకోగలుగుతున్నామంటే అదంతా ప్రభుపాద్ గారి దయ. సో ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిరోభావ తిథిలో మనం వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇది అద్భుతమైన అవకాశం. నందోత్సవం ప్లస్ ప్రభుపాద్ గారి ఆవిర్భావ తిథి రెండు చేసుకున్న అద్భుతమైన అవకాశం. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ భగవద్గీత 14.11 మాతాజీ చెప్పింది. ఈ రోజు చెప్పింది 14వ అధ్యాయం 16వ శ్లోకం ప్రభు. 16. థ్యాంక్ యూ మాతాజీ.
మాతాజీ 14వ అధ్యాయం 16వ శ్లోకం. ఆ సేవకి వెళ్ళాక నైట్ 12 ప్రసాదం పెడతారు కదా, ప్రసాదం తీసుకొచ్చా ప్రభు వాయిస్ కట్ అవుతుందండి, వాయిస్ కట్ అవుతుంది. హరే కృష్ణ మాతాజీ, దండవత ప్రణామం. ప్రభు ఏదైనా అడుగుతున్నారా? నాకు వినిపించట్లా, కట్ అవుతుంది వాయిస్. మాతాజీ ఏకాదశి ప్రసాదం తీసుకోవచ్చా నైట్ 12 గంటలకి? నైట్ 12 గంటలకి ఏకాదశి ప్రసాదం కొంతమంది తీసుకుంటారు ప్రభు. సో ఈ రోజు అంతా నిర్జలు చేసేసి 12 తర్వాత ఏకాదశి ప్రసాదం తీసుకుని 12 తర్వాత గ్రైన్ ప్రసాదం తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఫాస్టింగ్ మాత్రం చేస్తూ రేపు 12 గంటలకు అదే అంటే ఇప్పుడు ఎవరి వాళ్ళ లెవెల్స్ వరకు ప్రభు. కొంతమంది ఏంటంటే ఏం చేస్తారంటే వాటర్ తీసుకుంటారు 12 తర్వాత, ఇంకంతే 12 తర్వాత గ్రైన్ తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే 12 తర్వాత వాటర్ తీసుకుని ఏకాదశి ప్రసాదం తీసుకుని కావాలంటే రేపు 12 వరకు ఏకాదశి లాగా చేసి 12కి ఫుల్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు. అలా అది ప్రభు. మాతాజీ 12 అంటే మధ్యాహ్నం 12 వరకు. ఇవాళ మధ్యాహ్నం కాదండి, బలరాం పూర్ణిమ రోజునే మధ్యాహ్నం 12. బలరాం వెరీ మెర్సిఫుల్, చాలా కరుణ. బట్ కృష్ణ భగవానుడు రాత్రి 12 AM. అది అర్థమైంది మాతాజీ. నెక్స్ట్ రోజు రేపు మధ్యాహ్నమే, రేపు 12 noonకే ప్రభు. ఓకే మాతాజీ. ప్రభుపాద్ కూడా మెర్సిఫుల్లే కదా. ప్రభుపాద్ కూడా చాలా మెర్సిఫుల్. కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ మాత్రం టెస్టింగ్ అవసరం మనకి. నేను కావాలా, నీకు ఫుడ్ కావాలా, అదే అడుగుతాడు భగవాన్. బట్ యాక్చువల్ గా చేయలేని వాళ్ళు ఏం చేయవచ్చు, ఏకాదశి లాగా చేసి. బట్ నిజంగా ఆత్మకి ఫుడ్ ఏంటి? నామస్మరణ, నామ సంకీర్తన, కృష్ణ కథా శ్రవణం. ఈ రెండే మన ఆత్మను బతికించేవి, రైట్? సో అది మాత్రం వదలొద్దు. మిగతా ఏ ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా ఈ రెండు మాత్రం పెడుతూ ఉండాలి, రైట్? జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మీ అందరూ కూడా ఈ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీ ఊర్లో చక్కగా ఇస్కాన్ మందిరం ఉంటే వెళ్ళండి, దర్శించండి. కేవలం దర్శించి అందరిలాగా వచ్చేయొద్దు కదా. ఏం చేయాలి? సేవ చేయండి. అయ్యో మాకెవరు తెలియదండి అంటే తెలియని అవసరం లేదు. మన వాళ్ళు మన చుట్టాలింటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి ఎవరు చెప్పక్కల ఆ పని చేయి, ఈ పని చేయని కదండి. అక్కడ ఏ పని దొరికితే ఆ పని చేస్తాం, చిన్నదో పెద్దదో కదండి. లేదు ఇప్పుడు ఆ ఇంటి పెద్ద వచ్చి నా కాలు పట్టుకుని పని చేయరా అంటే చేస్తానంటే అది చాలా అన్యాయం కదండి. సో మన కృష్ణుడు, మన కృష్ణ జన్మాష్టమి, మన కృష్ణ యొక్క ఆవిర్భావ తిథి అని మనకుంటే మనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఏ సేవ దొరికితే ఆ సేవ మనం చేస్తాం. మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం చేస్తాం కదా, మన స్వామి ఫంక్షన్ అయితే మనం ఏ సేవ అయినా చేయవచ్చు. అది చెప్పుల దగ్గర ఉండే సేవ అయినా కదండి, లేకపోతే వాటర్ ఇచ్చే సేవ అయినా, వచ్చిన వాళ్ళకి నమస్కరించి తిలక్ పెట్టే సేవ అయినా, ఏది తక్కువ కాదు కదండి. జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय, श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की जय, निताय गौर प्रेमानंदे हरि हरि। हरे कृष्ण माताजी, हरे कृष्ण डिवोटीज, माताजी దండ ప్రణామం. దండ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, ఒక సందేశం మోడీ కారం ఉంటుంది మాతాజీ, తీసుకోవచ్చా? ఏంటండి రమణ మాతాజీ? ప్రసాదం కింద మోదీ కారం అనేది ఉంటది కదా ఆ రోజు. ఏది ఏం కారం? మోడీ కారం అని ఈ రోజు బాలింత కదా మాతాజీ. అదే ఆ రోజు స్పెషల్ గా ఉంటది మాకు ఇక్కడ. ఓకే, మనం అయితే ఇది తీసుకోవండి, డివోటీస్ అయితే ఇది తీసుకోరు. ఈ రోజు నిర్జల్ అంటే నిర్జల్ అంతే. సరే సరే మాతాజీ. ఏదైనా ఆఫర్ చేస్తే ఉంచండి, ఏదైనా ఆఫర్ చేస్తే ఉంచండి. రేపు 12 తర్వాత తీసుకోవచ్చు కదా అన్ని కూడా. సరే సరే మాతాజీ. హరే కృష్ణ. ఓకే, జై. నిర్జల్ అంటే నిర్జలేనండి, నో కన్సెషన్. జై, హరే కృష్ణ డివోటీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. జన్మాష్టమి శుభాకాంక్షలు.